మూవీ ఇండస్ట్రీలో సక్సెస్ రేట్ చాలా తక్కువ. ఈ విషయం అందరికీ తెలుసు. కానీ ఈ రోజుల్లో ఒక సినిమా హిట్ అవ్వాలంటే రిలీజ్‌కి ముందే పాజిటివ్ బజ్ క్రియేట్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఫ్లాప్ మూవీ అయినా సరే, సరైన పబ్లిసిటీ ఉంటే మినిమమ్ ఓపెనింగ్స్ అయినా గ్యారంటీ. కానీ హిట్ టాక్ వచ్చిన సినిమాలకు ప్రమోషన్ సరిగ్గా లేకపోతే ఓపెనింగ్స్ మిస్ అవ్వడమే కాకుండా లాంగ్ రన్‌లో కూడా నష్టాలు తప్పడం లేదు. అందుకే సినిమా ప్రమోషన్స్ అనేది బాక్స్ ఆఫీస్ సక్సెస్‌లో సూపర్ ఇంపార్టెంట్. సినిమాకి ప్రమోషన్ దక్కాలంటే సినిమా గురించి జనాల్లో చర్చ జరగాలి. అలా చర్చ జరగాలి అంటే కొన్ని మార్గాలను మేకర్స్ ఎంపిక చేసుకుంటున్నారు. అందులో ఒకటి సీక్వెల్. ఒక హిట్ సినిమాకు సీక్వెల్ చేస్తే ప్రేక్షకుల్లో పాజిటివ్ బజ్ ఉంటుంది. ఎలాగో ఆ సినిమా హిట్ అయింది కాబట్టి కాస్త అటు ఇటుగా అయినా ఈ సినిమా కూడా ఉంటుందని చాలా మంది భావిస్తూ ఉంటారు. అందుకే చాలా మంది హిట్ సినిమాలకు సీక్వెల్స్ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కొందరు హిట్ సినిమాలకు సీక్వెల్స్ అంటే, కొందరు హిట్ సినిమా ఫ్రాంచైజ్ అంటున్నారు. టాలీవుడ్, బాలీవుడ్ లో సీక్వెల్స్ ఫ్రాంచైజీల ట్రెండ్ సూపర్ స్పీడ్ లో దూసుకువెళ్తోంది. తెలుగులో బాహుబలి, పుష్ప లాంటి హిట్ ఫ్రాంచైజ్లు 2 సినిమాలతో బాక్స్ ఆఫీస్ ని షేక్ చేశాయి. హిట్ లాంటి ఫ్రాంచైజ్ వరుసగా 3 హిట్స్ కొట్టింది. బాలీవుడ్ లో హౌస్ఫుల్ ఫ్రాంచైజ్ 5 సినిమాలతో రికార్డ్ సెట్ చేసింది. ధూమ్, డాన్, భాగి లాంటి ఫ్రాంచైజ్లు బాలీవుడ్ లో లెక్కకు మిక్కిలి ఉన్నాయి. కానీ ఇది ఒక్కప్పటి మాట. ఈ మధ్య కాలంలో బాలీవుడ్ లో సీక్వెల్స్ ఫ్రాంచైజీలు ఆశించిన స్థాయిలో ఆడటం లేదు. చాలా సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బొక్కబోర్ల పడుతున్నాయి. బాలీవుడ్ మేకర్స్ సౌత్ లో సూపర్ హిట్ అయిన సినిమాలను రీమేక్ చేసి ఆ రీమేక్లకు సీక్వెల్స్ అని పేరు పెట్టి బ్రాండ్ వాల్యూ క్యాష్ చేసుకుంటున్నారు. కానీ ఒరిజినల్ సినిమా కథకు సీక్వెల్ కథకు ఎలాంటి సంబంధం లేకపోయినా కేవలం టైటిల్ పేరుతో ఆడియన్స్ ని థియేటర్స్ కు రప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ధూమ్ 3 లాంటి సినిమాలు ఒరిజినల్ బ్రాండ్ ని కొంత ఉపయోగించుకున్నా కొన్ని సీక్వెల్స్ ఒరిజినల్ సినిమా గౌరవాన్ని డ్యామేజ్ చేశాయని విమర్శలు వచ్చాయి. సౌత్ లో కూడా ఇలాంటి సీక్వెల్ ట్రెండ్ కొంత ఉంది. కానీ బాలీవుడ్ లో ఈ ట్రెండ్ ఓవర్ డోస్ అయిపోతుంది. ప్రతి ఇయర్ డజన్ సీక్వెల్స్ ఫ్రాంచైజెస్ వస్తున్నాయి. కానీ చాలా సినిమాలు ఫ్లాప్ అవుతూ ఒరిజినల్ బ్రాండ్ ని కూడా డ్యామేజ్ చేస్తున్నాయని ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. బాలీవుడ్ ప్రస్తుతం గడ్డు పరిస్థితుల్లో ఉంది. అందుకే మేకర్స్ సీక్వెల్ టైటిల్స్ తో బాక్స్ ఆఫీస్ ని నిలబెట్టడానికి ట్రై చేస్తున్నారు. కానీ ఒరిజినల్ కథ, పాత్రలకు సంబంధం లేని సీక్వెల్స్ ని చూసి ఇది సీక్వెల్ ఎలా అవుతుందని ఆడియన్స్ క్వశ్చన్ చేస్తున్నారు. హౌస్ఫుల్ 5 లాంటి సినిమాలు బ్రాండ్ వాల్యూ కోసం రిలీజ్ అవుతున్నా కథలో కనెక్షన్ లేకపోవడం వల్ల ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు. సౌత్ లో పుష్ప 2 హిట్ లాంటి సీక్వెల్స్ కథ, క్యారెక్టర్స్ తో కనెక్షన్ తో సూపర్ హిట్ అవుతున్నాయి. కానీ బాలీవుడ్ లో ఈ ట్రెండ్ తప్పటడుగులు వేస్తోందని విమర్శలు ఉన్నాయి. ఈ సీక్వెల్ తప్పిదాలు ఇండస్ట్రీ గౌరవాన్ని డ్యామేజ్ చేస్తున్నాయని ఫ్యాన్స్, క్రిటిక్స్ అంటున్నారు.